హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆకాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మాకైతే ఫ్రోజన్ ఆకాకరకాయ దొరుకుతుంది. ఆల్రెడీ కట్ చేసి పెట్టిన ముక్కలు ఉంటాయి. వాటిని బాగా కడిగేసి ఒక గిన్నెలోనే నీళ్ళు వేసేసాను. ఇంకా ఉప్పు, పసుపు వేసేయాలి. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసుకోండి. మూత మూసేసి బాగా బాయిల్ చేయండి. మీడియం ఫ్లేమ్లో ఒక 5-10 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. మధ్య మధ్యలో చూస్తూ ఉండండి. స్పూన్తో ఇలా ప్రెస్ చేసి చూస్తే మీకు తెలిసిపోతుంది కుక్ అయిందా లేదా అనేసి. ఆ తర్వాత ఈ వాటర్ని వడపోసి చింతపండు ముక్కల్ని తీసేయండి. ఇంకొక పాన్లో ఆవాలు, జీలకర్ర ఇంకా ఇంగువ వేసేసేయండి. నేనైతే షాలో ఫ్రై లాగా చేస్తున్నాను. మీకు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, అది కూడా టేస్టీగా ఉంటుంది. నాకైతే ఇలానే ఇష్టం. సో తిరగవాత కొంచెం చిటపటలాడాక ఉడికిచ్చిన ఆకాకరకాయ ముక్కల్ని ఇందులో వేసేసేయండి. ఇందులోనే టేస్ట్కి తగినట్టు ఉప్పు, పసుపు అండ్ కారం వేసేసుకోవాలి. వీటినంతా మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు స్నాక్స్ లాగా కూడా తినేయచ్చు. ఇంకా పప్పన్నం లేదా చారన్నంలో సైడ్ కర్రీ లాగా కూడా తినచ్చు. ఒక్కసారి చేసి ట్రై చేయండి, మరీ చేసుకొని తింటారు. ఈజీ అండ్ టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.